శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పోలీసులు పనిచేయాలని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా లక్షెట్టిపేట సిఐ ఆఫీస్ లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ రికార్డ్స్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఫైఎస్ ఇంప్లిమెంటేషన్ పరిశీలించి ఫైళ్లు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని, ఫైఎస్ ఇంప్లిమెంటేషన్ అమలు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న సిడి ఫైల్స్ను, పెండింగ్ ట్రయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్లో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. సిబ్బంది యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది పోటీపడి విధులు నిర్వర్తించాలని, అంకిత భావంతో విధులు నిర్వర్తించే వారికి రివార్డులు, అవార్డులు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణ సేవలు అందించాలన్నారు. రౌడీలు, కిడ్లు, సస్పెక్ట్స్, సంఘ విద్రోహ శక్తుల నిఘా ఉంచాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, లక్షెట్టిపేట సిఐ ఏ నరేందర్, ఎస్ఐ సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ లక్షపేట పోలీస్ స్టేషన్ కి థరో ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది. ఇది ఇన్స్పెక్షన్స్ అనేది యాన్యువల్ గా సిపి ఆఫీస్ నుంచి సిపి గారు ఇన్స్పెక్షన్స్ చేస్తుంటారు. ప్రతి పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, డీసీపీ ఆఫీస్ కూడా ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. దాంట్లో భాగంగానే నేను షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ కమింగ్ 2 months వరకు ఈ అన్ని పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీసెస్, ఏసీపీ ఆఫీసెస్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా ఏంటంటే టోటల్గా మెన్ యొక్క టర్న్అవుట్ ఏంటి, మెన్ డిసిప్లిన్, మెన్ యొక్క అటెండెన్స్, మెన్ చేస్తున్న విధులలో ఏమైనా కమి ఉందా, దాని తర్వాత మెన్కి ఏమైనా ఎక్విప్మెంట్ ఏమైనా తక్కువ పడుతుందా, తర్వాత మెన్ చేస్తున్న డ్యూటీస్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, అలాగే వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంది, వెహికల్స్కి ముఖ్యంగా ఈ పెట్రోల్ కార్స్, తర్వాత ఈ బ్లూ కోల్డ్స్ అవి ఎలా పనిచేస్తున్నాయి, ఎన్ని రన్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఎవ్రీ ఇష్యూ అండ్ ఐటమ్ ఇప్పుడు రికార్డ్స్ పరంగా వస్తే ఎఫ్ఐఆర్ ఇండెక్స్ నుంచి మొదలుకొని, క్రైమ్ డైజెస్ట్ నుంచి మొదలుకొని, తర్వాత రౌడీ షీట్స్ మొదలుకొని, తర్వాత విలేజ్ రోస్టర్స్ మొదలుకొని అన్ని రికార్డ్స్ మెయింటెనెన్స్ ఎలా ఉంది. తర్వాత ఇంతకుముందేమో మనం ఫిజికల్గా మెయింటైన్ చేసేవాళ్ళం రికార్డ్స్ అని, ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇప్పుడు కంప్యూటరైజ్డ్గా యాప్స్లో ఇప్పుడు టీఎస్ కాప్ ఉంది. టీఎస్ కాప్లో మన ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేయడము, తర్వాత పిటిషన్స్ని అప్లోడ్ చేయడము, తర్వాత ఛార్జ్ షీట్లు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు, ఇవన్నీ రికార్డ్స్ అని చూడడం జరుగుతుంది. అలాగే ఇన్వెస్టిగేషన్, కమింగ్ టు ఇన్వెస్టిగేషన్ వస్తే ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి, దాంట్లో గ్రేవ్ క్రైమ్ ఎన్ని ఉన్నాయి, గ్రేవ్ క్రైమ్లో ప్రోగ్రెస్ ఏముంది, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది, ఎంతమందికి 41 CRPC నోటీసులు ఇచ్చారు, ఎంతమందికి ఇప్పుడు ఛార్జ్షీట్, ఎంతమంది మీద ఛార్జ్షీట్స్ వేయడం జరిగింది, ఎన్ని కేసులో ఛార్జ్షీట్ వేయడం జరిగింది, ఛార్జ్షీట్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, తర్వాత కోర్టు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ పార్ట్. కోర్టు పార్ట్కి వచ్చేసరికి కోర్టులో ఎన్ని పెండింగ్ ట్రయల్ కేసెస్ ఉన్నాయి, ఎన్ని కేసుల్లో ట్రయల్ జరుగుతూ ఉంది, తర్వాత ఇంకా ట్రయల్ ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు ఒక్కొక్క కేసు ఏ స్టేజ్లో ఉంది, తర్వాత ఈ కన్విక్షన్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి, కన్విక్షన్ రావడానికి చేయాల్సిన మన ప్రోగ్రెస్ ఏంటి, మన ఎఫర్ట్స్ ఏంటి, తర్వాత విట్నెసెస్ని బ్రీఫ్ చేస్తున్నారా, ఎస్ఐ గారు తర్వాత ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ మానిటర్ చేస్తున్నారా, ఎస్ఐ గారు డైరెక్ట్గా కొన్ని గ్రేవ్ కేసెస్లో ఇన్స్పెక్టర్ గ్రేవ్ కేసెస్లో వాళ్ళు కోర్టుకి అటెండ్ అవుతున్నారా, కోర్టుకి అటెండ్ అయ్యి కోర్టులో విట్నెసెస్కి బ్రీఫ్ చేస్తున్నారా, ఇలాంటి ప్రతి మైన్యూట్ విషయాలు ఇక్కడ మొత్తం థరోగా ఈరోజు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైనా కమి, ఏదైనా తక్కువ షార్టేజెస్ ఏమైనా ఉంటే వాళ్ళకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అగర్ ఇన్ కేస్ గ్రాస్ నెగ్లిజెన్సీ ఏమైనా చేస్తే మాత్రం డెఫినెట్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.